గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ హియర్. 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు మిగిలిన అన్నం తీసుకోవాలండి. రాత్రి మిగిలిపోయిన అన్నం లెఫ్ట్ ఓవర్ రైస్ అంటాం కదా, అది తీసుకోవడం ఒక మెథడు. లేదా 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు బియ్యము రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే పిండి అప్పటికప్పుడు పట్టుకొని చేసుకోవడం రెండో మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్లో మనం 1 గంట సేపు నానబెడితే చాలు పెసరపప్పుని. అది చక్కగా తొందరగా నానిపోతుంది. దానికి 1 కప్పు లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకొని, ఇలా మనం ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఏ రెసిపీ అనుకుంటే అప్పటికప్పుడు ఇది చేసుకోవచ్చండి. ఒక టిప్ చెప్తున్నాను. అయితే అది తీసుకొని 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఒక పెద్ద సైజు ముక్క అల్లం కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ దోస మేకర్ మీద పెసరట్టు చేశాను చూడండి ఎంత బాగుందో. అల్లం పెసరట్టు చాలా టేస్టీగా ఉంది. మీకు అవకాశం ఉంటే దీనికి అల్లం పచ్చడి యాడ్ చేసుకొని తినండి. లేదు అంటే నేను పల్లి పొడితో ఇది సర్వ్ చేశానంటే, పల్లీల పొడి దీనికి కాంబినేషన్ అనమాట. ఇక్కడ మనం న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే, రాత్రి మిగిలిపోయిన అన్నం యాడ్ చేసాం కాబట్టి అది హైలీ ఫర్మెంటెడ్ రైస్, తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రెండోది మనం ఈ మూంగ్ దాల్ గురించి చెప్పాలి అంటే, ఇది హై ఫైబర్ ఫుడ్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్. సో షుగర్ లెవెల్స్ పెరగవు దీంతో. ఎందుకంటే మనం తిన్న ప్రతి ఆహారం కూడా స్టమక్లో, ఇంటెస్టైన్స్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి అబ్జార్ప్షన్ బ్లడ్లోకి అవుతుంది. అలా ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అనమాట. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగవు. ఆ తర్వాత హై ఫైబర్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అనేది ఉండదు, అంటే మోషన్ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఇది గ్యాస్ని ఫామ్ అవ్వనిదండి. బ్లాటెడ్ అబ్డామిన్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా ఎసిడిటీ లాంటివి ఈ పప్పు వల్ల అస్సలు అవ్వవన్నమాట. తర్వాత హైలీ ప్రోటీనేషియస్ ఫుడ్. ఇంకొకటి ఇది హై ఫైబర్ ఉండటం వల్ల హార్ట్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది ఐరన్ అండ్ పొటాషియం రిచ్ ఫుడ్ అనమాట. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్గా చెప్తున్నాను కదా, హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇది వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఆల్సో, అందుకని ఇది స్కిన్ ఎప్పుడు గ్లోఫుల్గా ఉంచుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇందులో 1 కప్పు రైస్ మనం ఒకవేళ నైట్ అంతా నానబెట్టుకోవాలంటే, వైట్ రైస్ బదులు మీరు కనుక బ్రౌన్ రైస్ వేసి నానబెట్టుకుంటే అది మీకు బెనిఫిషియల్ అవుతుంది. బ్రౌన్ రైస్ అంటేనే విటమిన్ బి రిచ్ ఫుడ్ అని అర్థం అండి. విటమిన్ బి రిచ్ ఫుడ్ అన్నిట్లో కన్నా కూడా బ్రౌన్ రైస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పులో మీరు బ్రౌన్ రైస్ వేసిన విషయం కూడా మనకు అర్థం కాదు. కేవలం మనకి పెసరపప్పే మనకి టచ్ అవుతూ ఉంటుంది. అందులో కొద్దిగా అల్లం యాడ్ చేసాం కాబట్టి అందులో ఉన్నటువంటి నైట్రేట్స్, అల్లంలో ఉన్నటువంటి నైట్రేట్స్ నైట్రస్ ఆక్సైడ్గా మారిపోయి అది హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని ఎన్లార్జ్ చేసి హార్ట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేస్తుంది. అందుకే నేనేం చెప్పానంటే, మీరు కుదిరితే అల్లం పచ్చడితో టేస్ట్ చేయమని చెప్పాను. నేను ఇక్కడ పల్లీల పొడి, డ్రై రోస్టెడ్ పీనట్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఇది గార్లిక్ పికిల్, తర్వాత టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి గురించి నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనం ఇది హెల్త్ వైజ్ మంచిదే, ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. తర్వాత ఇంకొకటండి, రాత్రి మిగిలిపోయిన అన్నం కనుక మనం పారేయకుండా ఉపయోగించుకోగలిగితే అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, మన బాడీలోకి ఇది ప్రోటీన్ ఫుడ్ కదా, మనకి ఇప్పుడు తీసుకునేది హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్. అట్ ద సేమ్ టైం ఆ రాత్రి మిగిలిన అన్నం కాంబినేషన్తో కనుక తీసుకుంటే గట్లోకి వెళ్ళిన వెంటనే హెల్తీ బ్యాక్టీరియా మన గట్లో నివసిస్తాయండి. అవి ఇమీడియట్గా ఈ ఫుడ్ని ఇన్వేట్ చేసి చక్కగా బ్యూటరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. బ్యూటరిక్ యాసిడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇంటెస్టైన్స్లో, అది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉండి స్టమక్ని, ఇంటెస్టైన్ని, ప్యాంక్రియాస్ని అన్నిటినీ కూడా క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా కొంతమందికి తిన్న వెంటనే కాస్త గ్యాస్ అది ఫామ్ అవుతుంది పప్పు పడకపోతే. అలాంటి ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది దీంతో ఉండదన్నమాట. ఇది ఫ్రెష్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మనం చక్కగా విటమిన్ డి అనేది బాడీకి 2 అవర్స్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత కనుక మనం విటమిన్ డి న్యాచురల్గా తీసుకోగలిగితే మనకి బోన్స్ అనేవి గట్టిపడతాయి, మైండ్ ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఫ్రెష్ మార్నింగ్. ఇది ఎందుకు ఈ దోశ అంటే ఒక అడ్వాంటేజ్, మనకు అప్పటికప్పుడు మనం కుక్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం చెప్పాలంటే అరగంటలో నానిపోతుందండి పెసరపప్పు, 1 అవర్ కూడా పట్టదు మనకి.
మార్నింగ్ లేవగానే ఒక 2 కప్పులు అలా వాటర్లో వేసి నానబెడితే అప్పటికప్పుడు అల్లం దోస, పెసరట్టు మంచిగా చేసుకోవచ్చు. దీనికి అసలు రాత్రంతా ఫెర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నం కలుపుతున్నాం. కానీ ఒకవేళ మీకు ఫెర్మెంటేషన్ కావాలి, లెఫ్ట్ ఓవర్ రైస్ లేదు అనుకుంటే చక్కగా మీరు ఒక 4 అవర్స్ అన్నా నానబెట్టాలి. లేదా నైట్ నానబెట్టేసుకుంటే బ్రౌన్ రైస్తో పొద్దున్నే మీకు చక్కగా వేడి వేడి దోస రెడీగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం అండి, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో మనం కుకింగ్ వ్లాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్ ఆల్సో. ఏదో చిన్న యూస్ఫుల్ టిప్ అండి ఇది. మనం ఇంత ఎడ్యుకేటెడ్స్ కదా, డాక్టర్స్ కదా, లేకపోతే ఇంజనీర్స్ కదా, లాయర్స్ కదా, ఇలా ఏంటి ఈ వంటలు అని మీకు ఒక ఆలోచన వస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇక్కడ మనం వర్క్ అనేది హాయిగా మనం టైంకి రెగ్యులర్గా వండడం ఒక బెనిఫిట్ అయితే, చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తినటం ఇంకొకటైతే, నా స్ట్రెస్ బస్టర్ వచ్చి వంటింట్లో వంట చేస్తుంటే నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి. ఇట్ ఈస్ అ గ్రేట్ మెడిటేషన్ హాల్ ఫర్ మీ. అలా మనం వంటిల్లుని దేవుడి గదిలాగా డివైన్గా ఉంచుకుంటే అంతకన్నా ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ ఎవరైతే అబ్రాడ్లో అక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కానీ జాబ్ పోవడం వల్లో, లేదా ఇక్కడ వర్కింగ్ విమెన్కి వాళ్ళకి చిన్న పిల్లలుండి వాళ్ళు జాబ్ చేయలేని పరిస్థితి ఉంటే కుకింగ్ బ్లాగ్ కనుక మనకి క్లిక్ అయితే ఎక్కడున్నా వరల్డ్లో మనం హాయిగా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో టైం రెస్ట్రిక్షన్ లేదండి. నైట్ 2 o'clock అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే మధ్యాహ్నం అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 రోజులు గ్యాప్ ఇచ్చినది ఇందులో అడగరు. అండ్ 2 minutes వర్క్ చేసి ఒక షార్ట్ అప్లోడ్ చేయొచ్చు, ఒక వీడియోకి ఒక 3 minutesలో అప్లోడ్. ఛానల్ కనుక స్టేబులైజ్ అయితే, ఒక్కసారి ఛానల్ స్టేబుల్ అయితే దీంట్లో హార్డ్ వర్క్ అనేది ఉండదు. మైండ్తోనే ఉంటుంది వర్క్ అంతా. చాలా ప్రశాంతంగా, చాలా హోమ్లీగా మనం ఇంట్లో టైంకి అందరికీ వంట చేస్తూ మనీ ఎర్న్ చేసుకుంటూ ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇందులోకి రమ్మని కాదండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే చక్కగా కుకింగ్ వ్లాగ్స్ ట్రై చేయండి. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకు అక్కర్లేదు. దీంట్లో మనం లాస్ అయ్యేది ఏమీ లేదు కదా. మన పర్ డే ఒక 1/2 hour దీనికోసం టైం స్పెండ్ చేస్తూ, దీంట్లో పెట్టుబడి అక్కర్లేదు. రోజు మనం ఏం కుక్ చేసుకుంటామో ఎఫోర్డబుల్ ప్రైజెస్లో అన్ని కుకింగ్ వ్లాగ్స్ ఒక్కసారి మీరు గమనిస్తూ ఈ థంబ్నెయిల్ హ్యాష్ట్యాగ్తో పాటు వీడియోస్ అప్లోడ్ చేయడం నేర్చుకొని చక్కగా మనకు వచ్చిన వంటల్ని జాగ్రత్తగా అన్ని ఛానల్స్ని ఒకసారి ఒక 1 month మీరు వర్క్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కడున్నా వర్క్ చేసుకోవచ్చు కదా. ఈవెన్ మనం అబ్రాడ్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా హాయిగా ఇంట్లో ఈ కుకింగ్ బ్లాగ్ కనుక మనకి క్లిక్ అయిందంటే మాత్రం ఇది చాలా లాంగర్ డ్యూరేషన్ జాబ్ కదా, హాయిగా చేసుకోవచ్చు. సో దీన్ని మీరు తక్కువగా అనుకోవడానికే లేదండి. ఇది మనం చదువుకునే ఎడ్యుకేషన్కి, మనం చేస్తున్న వర్క్కి ఎటువంటి రిలేషన్ అసలు పెట్టకూడదు దీనికి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ప్రతి ఒక్క ప్రాబ్లం మార్నింగ్ ఇంట్లో ఫుడ్ కనుక రైట్ టైంలో దొరకకపోతే ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. అందరం హోమ్లీ ఫుడ్ కనుక అట్లా రెగ్యులర్గా టైంకి చేసుకోగలిగితే అందరూ హెల్తీగా కూడా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. తర్వాత బడ్జెట్ అనేది ఈజీగా మెయింటైన్ అవుతుంది. ఈ కుకింగ్ బ్లాగ్ వల్ల నాకు కనిపించిన ఈ ఎక్స్పీరియన్స్ ఈ 4 monthsలో ఏంటంటే, మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. గ్రాసరీ ఉన్నా లేకపోయినా, ఇంట్లో అన్నీ ఉన్నా కూరగాయలు లేకపోయినా ఏదో ఒకటి మనం వండేస్తూనే ఉంటాం. ఎందుకంటే అలా అలవాటు అయిపోతుంది. ఇంట్లో ఇది ఒక పెద్ద ట్రైనింగ్ కోర్స్ లాగా ఉంది. ఈ 4 monthsలో నేను చాలా నేర్చుకోగలిగానంటే, మన చుట్టూ ఉన్న కుకింగ్ బ్లాగర్స్ అందరూ దీంట్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, పింట్రెస్ట్లో మనకి టచ్ అవుతూ ఉంటారు. వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయకపోయినా వాళ్ళు ఎటువంటి స్కిల్స్ ఉపయోగిస్తున్నారు అనేది మనం గమనిస్తే చాలా బెనిఫిషియల్ అండి ఇది. అందుకే నేను ఏమంటున్నానంటే, ఒక 1/2 hour డైలీ లేదా ఒక 15 minutes మనం దీనికోసం, 15 minutes అంటే సరిపోదండి, కనీసం ఒక అరగంట మనం దీనికి టైం స్పెండ్ చేయగలిగితే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అబ్రాడ్లో జాబ్స్ ఉన్నా పోయినా మనకి ఇంట్లో మనకి ఎక్కడైనా కూర్చొని టీవీ ముందు కూర్చొని కూడా హాయిగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్ కంఫర్టబుల్ జాబ్ అంటే ఇది. ఒక్కటేంటంటే కుకింగ్ మనకి ప్యాషన్ ఉండాలి, దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మనం సక్సెస్ అవుతాం అన్నమాట.